ఓం నమో వెంకటేశాయ నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం తిరుపతి దేవాలయం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ ఆలయం ఎప్పుడు ఏర్పడింది, ఎలా ఏర్పడింది, స్వామివారు అసలు ఎలా అవతరించారు అనే విషయాల కోసం తెలుసుకుందాం. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనది, విశిష్టతమైనది తిరుపతి దేవాలయం. ఇది తెలుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఇక్కడికి వేల సంఖ్యలో భక్తులు దర్శనానికై వస్తారు. ఈ ప్రత్యేక కారణం చేతనే తిరుపతి అత్యంత ప్రఖ్యాతిగాంచిన ఆలయం అయ్యింది. ఇక్కడికి అన్ని రకాల మతాల వారు వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు. అసలు ఈ ఆలయం ఇక్కడ వెలేయడానికి ముందు ఏం జరిగిందంటే, పురాణాల ప్రకారం కలియుగ కాలంలో త్రిమూర్తులలో అనగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులలో ఎవరు గొప్ప దేవుడు అని తెలుసుకునేందుకు యజ్ఞం చేయమని నారదుడు ఋషులకు సలహా ఇస్తారు. దాంతో ఋషులంతా ఏకమై చివరకు సప్త ఋషులలో ఒకరైనటువంటి భృగు మహర్షిని త్రిమూర్తులను పరీక్షించేందుకై పంపుతారు. మొదట భృగు మహర్షి దేవతలకు రాజు అయినటువంటి ఇంద్రుడి దగ్గరకు వెళ్తారు. ఇంద్రుడు ఆ సమయంలో అప్సరసలతో కలిసి నృత్యాన్ని ఆస్వాదించే పనిలో నిమగ్నమై ఉండి భృగు మహర్షి వచ్చాడు అనే విషయాన్ని కూడా పట్టించుకోడు. దాంతో భృగు మహర్షికి కోపం వచ్చి ఇంద్రుణ్ణి నిన్ను విశ్వమంతా అహంకార ఆత్మకు సూచిస్తుందని శపించి వెళ్ళిపోతాడు. ఇక ఆ తరువాత భృగు మహర్షి బ్రహ్మదేవుని దగ్గరకు వస్తారు. ఆ సమయంలో బ్రహ్మ తనకు ఉన్న 4 తలల్లో ఒక తలతో వేదాలు చదవడం, మరొక తలతో యజ్ఞాన్ని చేయడం, మరొక తలతో ప్రపంచాన్ని సృష్టించడం, మరొక తలతో తన భార్య సరస్వతీ మాతతో గడపడం లాంటివి చేస్తుంటాడు. ఆ తరువాత చివరగా విష్ణువు దగ్గరకు వెళ్తాడు. విష్ణువు లక్ష్మీదేవి ఒడిలో నిద్రిస్తూ ఉంటాడు. భృగు మహర్షి వైపు విష్ణువు పాదాలు అనేవి ఉంటాయి. దానితో భృగు మహర్షి విష్ణువు పాదాలు తన వైపు ఉండడం గమనించి చాలా అవమానంగా భావిస్తారు. దానితో కోపానికి లోనైనటువంటి భృగు మహర్షి విష్ణువుని ఛాతీపై తన్నుతాడు. దానితో విష్ణువు భృగు మహర్షి పాదాలను మొక్కడం ప్రారంభిస్తాడు. భృగు మహర్షికి గొప్ప ఆతిథ్యాన్ని ఇస్తాడు. భృగు మహర్షి చాలా సంతోషించి విష్ణువుకు ఒక వ్రతం చేయమని తన ఋషులను ఆదేశించాడు. కానీ భృగు మహర్షి విష్ణువుని ఛాతీపై తన్నడం అనేది లక్ష్మీదేవికి తనని పరోక్షంగా అవమానించినట్లు అని అనిపిస్తుంది. దానితో లక్ష్మీదేవి విష్ణువుతో గొడవపడి వైకుంఠాన్ని వదిలి ఒక మారువేషంలో భూమిపైకి వచ్చేస్తుంది. భూమిపైన ఉన్న అతి పురాతన నగరమైన కార్విల్ అనగా ఇప్పుడు కల్వాపూర్గా పిలువబడుతున్న ప్రాంతంలోకి మారువేషంలో వచ్చి స్థిరపడిపోతుంది. అందుకే ఈ ప్రాంతంలో కొల్వాపూర్లో దేవతగా లక్ష్మీదేవిని పూజిస్తారు. లక్ష్మీదేవి విష్ణువుతో గొడవపడి మారువేషంలో భూమిపైకి వచ్చేశాక విష్ణువు శ్రీనివాసుడు అనే మానవ రూపంలో భూమిపైకి వస్తాడు. లక్ష్మీదేవి కోసం ఎంతగానో వెతుకుతాడు. అయినప్పటికీ తన ఆచూకీ దొరకదు. దాంతో అలసిపోయి విష్ణువు తిరుమల కొండకు చేరుకుని ధ్యానం చేయడం ప్రారంభిస్తాడు. తో విష్ణువు అంటే శ్రీనివాసుడి చుట్టూ పెద్ద పుట్ట అనేది ఏర్పడుతుంది. మరోవైపు లక్ష్మీదేవి ఇది గమనించి తన కోసం విష్ణువు జపించడాన్ని చూసి ఎలా అయినా విష్ణువుకు సహాయపడాలని ఈ విషయాన్ని శివునికి, బ్రహ్మదేవునికి తెలిపి వారిని ప్రార్థిస్తుంది. దాంతో శివుడు, బ్రహ్మ ఒక ఉపాయాన్ని ఆలోచిస్తారు. అది ఏమిటంటే, శివుడు ఆవుగాను, బ్రహ్మ దూడగాను మారి ఆ ప్రాంతపు రాజు అయిన చోళరాజు పశువుల మందలో వీరు కలిసిపోతారు. ప్రతిరోజు ఈ పశువుల మందతో ఈ ప్రాంతానికి వచ్చి పుట్ట లోపల విష్ణువుకి పాలు అందేలా పుట్టపై ఆ ఆవు పాలను పోస్తుంది. రోజు ఈ సంఘటనని అక్కడ ఆవుల కాపలాదారి చూస్తాడు. దాంతో అతడికి కోపం వచ్చి ఒక కర్రని తీసుకుని ఆ ఆవు తలపై కొట్టడానికి ప్రయత్నిస్తాడు. ఇంతలో అది గమనించిన శ్రీనివాసుడు చూసి ఆవును కాపాడేందుకు ఒక్కసారిగా పుట్టలోంచి లేచి బయటకు వచ్చి అడ్డుపడతాడు. దాంతో ఆ దెబ్బ నేరుగా శ్రీనివాసుడి తలకు తగులుతుంది. దెబ్బే విష్ణువు తలకి నామంగా కనిపిస్తుంది. ఆ కర్ర దెబ్బ విష్ణువు తలకి గట్టిగా తగలడంతో విష్ణువుకి కోపం వచ్చి ఆ కాపరిని వెంటనే చనిపోతావని శపిస్తాడు. ఆ కాపరి వెంటనే అక్కడికక్కడే చనిపోవడం జరుగుతుంది. ఈ వార్త రాజుకు చేరుతుంది. కాపరి మరణంపై అనుమానం వచ్చి ఆ ప్రాంతానికి వచ్చి చూడగా ఆశ్చర్యపోతాడు. అక్కడ ఆవులు శ్రీనివాసుడికి పాలు ఇవ్వడం చూసి అక్కడ ఉన్నది మారువేషంలో ఉన్న విష్ణువు అని తెలియక ఆ రాజు ఆ దూడలను చంపేందుకు తన విల్లును ఎక్కుపెట్టి బాణాలను వదులుతాడు. కానీ ఆ బాణాలను ముందుకు వెళ్ళనివ్వకుండా శ్రీనివాసుడు ఆపివేస్తాడు.
అలాగే ఆ రాజుని నీవు వచ్చే జన్మలో రాక్షసుడిగా పుడతావని శపిస్తాడు. దాంతో చోళరాజు ఒక్కసారిగా విష్ణువు పాదాలపై పడి తన తప్పును మన్నించమని కోరతాడు. తన తప్పును తెలుసుకున్న ఆ రాజును విష్ణు క్షమించి చాలా సంతోషించి వచ్చే జన్మలో నీ కూతుర్ని వివాహం చేసుకుంటానని వరము ఇస్తాడు. పాపము నుండి విముక్తి పొందిన చోళరాజు ఆకాశరాజుగా పునర్జన్మ తీసుకుని ఇక తన సంతానం కోసం యజ్ఞం చేయగా బంగారు కమలంలో తనకు ఆడపిల్ల దొరుకుతుంది. దాంతో ఆ పాపకు పద్మావతి అని పేరు పెడతాడు. పద్మావతి మంచిగా చదువుకుని చాలా అందమైన మహారాణిగా ఎదుగుతుంది. ఇక మరోవైపు శ్రీనివాసుడు ఒకసారి ఒక ఆశ్రమానికి వెళ్ళినప్పుడు తన తలపై తగిన దెబ్బ వలన ఆ ప్రాంతంలో జుట్టు పోయి ఒక మచ్చలాగా మారిన ఆ దెబ్బను నీల అనే యువరాణి చూస్తుంది. దాంతో ఆ యువరాణి శ్రీనివాసుడికి మచ్చ ఉన్న ప్రదేశంలో తలపై అద్భుతంగా జుట్టును జత చేస్తుంది. దాంతో శ్రీనివాసుడు ఆమె సాయానికి భక్తికి కృతజ్ఞతలు చెల్లించి ఆమెను దేవతగా మార్చి తన భక్తులు ఇక జుట్టును కత్తిరించుకున్నప్పుడు మీకు దానం చేస్తారని దాన్ని మీరు స్వీకరించమని ఆ యువరాణిని ఆశీర్వదించాడు. అందువల్లనే తిరుపతిలో తలనీలాలు సమర్పించేది. ఇక శ్రీనివాసుడు ఇలా భూమి మీద కాలం గడుపుతున్నప్పుడు ఒకరోజు అడవికి వేటకు వెళ్ళినప్పుడు అనుకోకుండా పద్మావతిని చూస్తాడు. పద్మావతి అనగా మరెవరో కాదు, ఆకాశరాజు కూతురు. శ్రీనివాసుడు పద్మావతి ప్రేమలో పడతారు. చివరకు వీరి ప్రేమ మహారాజు అంగీకరిస్తాడు. పద్మావతి మహారాజు కుమార్తె కనుక ఆమెకు పెళ్లికి కావలసిన ధనరాశులన్నీ ఉంటాయి. కానీ శ్రీనివాసుడు పేదవాడు అవ్వడంతో తన వద్ద ఏమీ ఉండవు. దాంతో శ్రీనివాసుడు సంపదల దేవుడు అయినటువంటి కుబేరుణ్ణి ప్రార్థిస్తాడు. శ్రీనివాసుడి ప్రార్థనలకు మెచ్చి కుబేరుడు ప్రత్యక్షమై డబ్బులను నగలను శ్రీనివాసుడికి అప్పుగా ఇస్తాడు. అవి తీసుకున్న శ్రీనివాసుడు తీసుకున్న వాటిని తన భక్తులు తనకు సమర్పించిన కానుకల ద్వారా తీరుస్తానని చెబుతాడు. అందుకు కుబేరుడు అంగీకరిస్తాడు. ఇక శ్రీనివాసుడికి పద్మావతికి వైభవంగా పెళ్లి జరుగుతుంది. వివాహం తరువాత వీళ్ళిద్దరూ తిరుమల కొండలకు తిరిగి వస్తారు. తిరుమల కొండల్లోనే చాలా సంవత్సరాలు కలిసి జీవిస్తూ ఉంటారు. వీళ్ళిద్దరికీ పెళ్ళి అయిన చాలా ఏళ్ల తర్వాత వీళ్ళ పెళ్లి విషయం లక్ష్మీదేవికి నారదుడి ద్వారా తెలుస్తుంది. దాంతో లక్ష్మీదేవి ఈ విషయం కోసం ప్రశ్నించడానికై శ్రీనివాసుడి దగ్గరకు అనగా తిరుమల కొండలకు వస్తుంది. దాంతో తిరుమల కొండలపై లక్ష్మీదేవికి శ్రీనివాసుడికి పద్మావతికి గొడవలు జరగడంతో ఈ గొడవలకు కారణంగా శ్రీనివాసుడు రాయిలాగా మారిపోతాడు. దాంతో లక్ష్మీదేవి పద్మావతి కూడా తన భర్తతోనే ఉండాలని వారు కూడా రాతి దేవతల్లా మారిపోతారు. దేవి ఏమో శ్రీనివాసుడి ఛాతీ ఎడమవైపున, పద్మావతి ఏమో శ్రీనివాసుడి ఛాతీ కుడివైపున ఉంటుంది. తిరుమల కొండల్లో శ్రీనివాసుడు అతడి భార్యలు లక్ష్మీదేవి పద్మావతులు రాతి విగ్రహాలుగా కొలువై ఉన్నారని పురాణాలు తెలుపుతున్నాయి. ఇవే కాకుండా మరికొన్ని పురాణాల్లో మరో విధంగా కూడా ఈ చరిత్రను తెలపడం జరిగింది. విష్ణువు ఆయన భార్యలు శిలలుగా మారిపోయాక మొట్టమొదటిగా వైఖానస అర్చకుడు గోపీనాథ దీక్షితుడు వీరిని కనుగొని శ్రీవారు ప్రస్తుతం ఉన్న ప్రదేశంలో ప్రతిష్ఠించి అర్చించినట్లు పురాణాలు వివరిస్తున్నాయి. ఈ ప్రాంతంలో ఈ ఆలయాన్ని ఆకాశరాజు సోదరుడు అయినటువంటి తొండమాన్ చక్రవర్తి నిర్మించాడని ప్రతీతి. తిరుమల క్షేత్రం ఏర్పడి దాదాపు 15 ఏళ్లు దాటుతుందని చరిత్రలో ఉంది. తరువాత ఒక్కొక్క తరం రాజులు రకరకాల రాజ్యాల నుండి సైతం వచ్చి ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తూ మరింత అద్భుతంగా నిర్మించుకుంటూ రావడంతో నేటి మన తరానికి ఎంతో వైభవంగా ఈ తిరుమల తిరుపతి ఆలయం రావడం జరిగింది. ఎందరో రాజులు రాజకీయ నాయకులు సైతం ఈ ఆలయంలో పూజలు చేసి ఈ ఆలయానికి ఆభరణాలను విలువైన వస్తువుల్ని సమర్పించుకుంటున్నారు. 19వ శతాబ్ద సమయంలో అయితే కొండపైన శ్రీవారి ఆలయం తప్ప మరి ఏ ఇతర నిర్మాణాలు కలిగి లేవు. అలాగే అతి కొద్ది ఇల్లులు మాత్రమే ఈ సమీపంలో ఉండేవి. అలాగే కోతుల బెరద అనేది ఈ సమీపంలో ఎక్కువగా ఉండేది. ఈ పందులు అయితే కొండపై మనుషుల మధ్య తిరుగుతూ ఉండేవి. యాత్రికులు కొండపైకి గుంపులు గుంపులుగా డప్పులు వాయిస్తూ గోవిందనామాలు స్మరణ చేసుకుంటూ కొండపైకి ఎక్కేవారు. చివరకు 1870లో ప్రభుత్వం యాత్రికుల సౌకర్యార్థం కొరకు కొండ మీదకు వెళ్లేందుకు మెట్లను నిర్మించింది. ఆ తరువాత 1933లో టీటీడీ బోర్డు వారు 26,000 కోట్ల రూపాయలతో ఈ మెట్ల మార్గాన్ని మరింత అభివృద్ధి చేశారు.
ఆ తరువాత 1980లో టీటీడీ బోర్డు వారే ఈ మెట్ల మార్గానికి పైకప్పు నిర్మించి విద్యుత్ దీపాల ఏర్పాటుతో మరింత అభివృద్ధి చేశారు. ఈ విధంగా తిరుమల కొండల్లో వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నారని పురాణాలు చెబుతున్నాయి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ నమః.